హాయ్ అండి. ఈరోజు ఎంటీ బిర్యానీ అయితే చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే తినాలనిపించేంత బాగా ఉంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి ఒకసారి. ఎందుకంటే ఇందులో నేను చికెన్ కానీ మటన్ కానీ ఏది వేయలేదు. ఎంటీ దమ్ బిర్యానీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఇంకా బిర్యానీ మసాలా అంతా వేసి వీటిని రోస్ట్ చేసుకోవాలండి బాగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో పచ్చిమిర్చి బాగా వేపుకోవాలండి. కొద్దిగంత నూనె వేసి బాగా వేపుకోవాలి మూత పెట్టేసి. ఎందుకంటే అది అంతా పైకి లేస్తుంది కాబట్టి. పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో వాటరు, ఇంకా మనము రైస్ దమ్ముకు పెట్టాలి కదా, హాఫ్ బాయిల్ చేసుకోవాలని చెప్పేసి పక్కన ఉడకపెడుతున్నాను. ఆ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అంతా పేస్ట్ చేసుకోవాలండి మిక్సీలో వేసి. ఇలా ఆనియన్స్ వేసి బాగా వేపుకోవాలండి కొద్దిగా రెడ్డిష్ అయ్యేంత వరకు. మామూలుగా మనం బిర్యానీ ఎలా చేసుకుంటామండి అలాగే, కాకపోతే ఇందులో చికెన్ మటన్ ఏది వేయం కాబట్టి అలాగే చేసుకోవడం అన్నమాట. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసి బాగా వేపుకోవాలండి. మనం ఇందాక కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసి బాగా వేపుకోవాలండి. ఇంకా 2 టమాటాలు తీసుకున్నాను సన్నగా కట్ చేసి, ఎందుకంటే గ్రేవీగా ఉంటుంది కాబట్టి రైస్కు టమాటాలు కంపల్సరీగా వేసుకోవాలండి. అంతా ఇలా మగ్గనివ్వాలండి బాగా. చూస్తున్నారా, నూనె అంతా పైకి తేలేంత వరకు బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం 1 స్పూను. రుచికి తగ్గట్టు ఉప్పు మనకు అన్నీ వేసుకోవాలండి. బాగా మగ్గనివ్వాలండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఇది బాగా తినొచ్చు. వాళ్ళు బిర్యానీ తినాలనిపించితే ఇలా ఎంటీ చేసి పెట్టొచ్చండి. ఒక పక్క రైస్ నేను బాయిల్కి పెట్టేశాను. చూడండి, బాయిల్ అవుతుంది రైస్. ఒక పక్క మసాలా పెట్టుకున్నాను. నీట్గా మసాలా కూడా మనకు రెడీ అయిపోయింది. ఇది 72% మనకు తెలుస్తుంది కదండి. బాయిల్ చేసుకొని రైస్ అంతా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇలా పైన వేసుకోవాలండి. కొద్దిగంత పుదీనా కూడా వేసుకోవాలి. అయితే నేను పక్కనంతా రెడీ చేసి పెట్టుకున్నానండి. పుదీనా కూడా క్లీన్ చేసి వాటర్లో బాగా కడిగేసి నీట్గా వేసుకున్నానండి. ఇంకా అంతేనండి, మనము దమ్ముకైతే పెట్టేద్దాము. లిడ్ క్లోజ్ చేసేసి, నా దగ్గర ఇలాంటి బండ ఉందండి, అది పెట్టేస్తే తొందరగా స్టీమ్ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందంటే రైస్ చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరైనా సరే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇలా చేసుకోండి ఒకసారి. ఏమంటారు మరి? చూసారు కదా ఎంటీ దమ్ బిర్యానీ ఎలా ఉందో. టేస్ట్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి, మీ ఫ్రెండ్స్కి పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.